దేశంలో ఉన్నటువంటి రైతుల సమస్యకు ఒక పరిష్కారం అనేది లేదు. ఏ పార్టీ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చి ఏర్పాటు చేసే ముందు ఖచ్చితంగా మాది రైతు సంక్షేమ ప్రభుత్వం, మేము వస్తే అధికారంలోకి రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం అనేది చాంతాడంత లిస్ట్ అయితే చెప్తారు. కానీ ప్రభుత్వాలు మారతాయి. రైతు పరిస్థితి మాత్రం ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. దీనికి ఏంటి పరిష్కారం? ప్రభుత్వానికి నిజంగా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సాధ్యం అవుతుందండి. సాధ్యం కానే ఉంటుంది ఇవాళ. హ్మ్. కానీ ప్రభుత్వమే కావాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతోనే అనేక కంపెనీల్ని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆ ఉద్యోగస్తుల్ని రోడ్ల మీద పడేసి ఈ రోజు ప్రైవేటు పరం చేసి ఆదాని అంబానీ లాంటి గొప్ప చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అదే క్రమంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ వ్యవసాయంగా మార్చాలనే ఉద్దేశంతో దాన్ని ఆదాని అంబానీ లాంటి వాళ్ళని, అప్పుడు బ్రిటిష్ ఏ రకంగా అయితే ఇక్కడ భూములను ఆక్రమించుకొని అప్పుడు హక్కులు పొందడానికి ప్రయత్నం చేసిండో అదే క్రమంలో మళ్ళా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ తిరిగి ఆ బ్రిటిష్ పరిపాలన తలపించే విధంగా ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి, రైతుల్ని నడురోడ్డు మీద పడేయడానికి నల్ల చట్టాలు తీసుకొచ్చింది. దాని మీద పోరాటాలు జరిగినాయి. మొక్కుబడిగా ఏదో మేము వాటిని వెనక్కి తీసుకుంటున్నామని అన్నారు. 750 మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన దానికి బాధ్యత వహించింది లేదు, ఆ కుటుంబాలను ఆదుకున్నది లేదు. ఈ రోజు ఏదో మొక్కుబడిగా చేసినామని అని చెప్పేసి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ రోజు వీళ్ళు చట్టాలు చేసేటప్పుడు ఈ రైతు సంఘ నాయకులతో మాట్లాడేది లేదు, రైతు సంఘాలతో మాట్లాడేది లేదు, వ్యవసాయ నిపుణులతో మాట్లాడేది లేదు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నది లేదు. వీళ్ళకి ఏదైతే కార్పొరేట్ వ్యవసాయం వస్తే లాభం అవుతుందని చెప్పేసి ఆదాని అంబానీ లాంటి వాళ్ళు ఒక నోటు తీసుకొని వస్తారో, దీనివల్ల చేస్తే ఇట్లా మాకు లాభం అవుతుంది అని అనుకుంటే వాటన్నిటి ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు రైతుల మీద చెరడ జొలిపేయాలనే ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. రైతులు సమస్యలు 4 సంవత్సరాల నుంచి మొరపెట్టుకుంటా ఉంటే కనీసం పిలిచి సంప్రదించి మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు వీధుల మీద మామూలుగా వ్యవసాయాన్ని వదిలిపెట్టి, ఇల్లు వగ్గలు వదిలిపెట్టి, ఎముకలు కొరికే చలిలో వచ్చి రోడ్ల మీద టెంట్లు వేసుకొని ధర్నాలు చేసి దీక్షలు చేస్తే ఆఖరికి కార్లని వాళ్ళ మీద ఎక్కించి అనేక రకమైన చర్యలకు పాల్పడిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు ఈ రోజు కనీసం రైతుల సమస్య పరిష్కరించాల్సింది పోయి వాళ్ళు రోడ్డు ఎక్కితే మిలిటరీ ఏంటి, పారామిలిటరీ అని చెప్పి కేంద్ర బలగాలని చెప్పి అంచివేసే ప్రయత్నం చేసి 144 సెక్షన్లని, వాటర్ కెనాల్ అని చెప్పేసి తీసుకొచ్చి విచక్షణ రైతుని చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు అప్రజాస్వామికం. కాబట్టే మొన్న మామూలుగా వాళ్ళు ఏదైతే మేము అబ్జల్యూట్ మెజారిటీతోని కేంద్రంలో అధికారంలోకి వస్తామని అన్నారో దానికి తగ్గట్టే అక్కడ రిజల్ట్ కూడా వేరు రాష్ట్రాలలో ఇవ్వడం జరిగింది. దాని మూలాన్ని మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి రేపటి భవిష్యత్తు మరి ఏది ఏమైనా పర్వాలేదని చెప్పేసి దేశంలో ఈ రోజు రైతుల్ని, ఈ ప్రజల్ని మోసగించి బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళని అందరినీ దేశం అవతలకు పంపించిన ఘనత బీజేపీదే. అదే రకంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒప్పజెప్పిన ఘనత బీజేపీదే. చివరికి పెద్ద రంగమైన వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ వ్యవసాయం మాదిరిగా మార్చి ఆదానికి అంబానికి ఒప్పజెప్పాలనే ఒక ఆలోచన కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అది వాటికి వాస్తవం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఒప్పుకోరు. రైతాంగం అంతా అవసరం అనుకుంటే సంఘటితమై పోరాటం చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా, ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇవాళ రైతులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి దీక్షలు చేస్తున్నా, పోరాటాలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం బీజేపీ ఆలోచించట్లేదు అని అంటే ఇంతకంటే ఘోరమైనది ఏముంటుంది?